హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు నియోమెంటర్స్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు టాపిక్లో మనం ముందుగా చూసేది ఇది బాన్ కన్వెన్షన్. ఇది బాన్ కన్వెన్షన్ మీకు క్లైమేట్ కాన్ఫరెన్సెస్ గురించి తెలుసు కదా. 2015లో ప్యారిస్ కన్వెన్షన్ జరిగింది, సిఓపి అంటారు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో అట్లా ఇది జర్మనీలో ఈ వాతావరణ మార్పులకు సంబంధించి ఒక కాన్ఫరెన్స్ జరుపుతారు. సో దాన్నే బాన్ కన్వెన్షన్ అని అంటారు. సో అక్కడ జరిగేటటువంటిది ఈ బాన్ కాన్ఫరెన్స్ అనమాట. ఇది జూన్ 16 నుంచి 26 తారీఖు మధ్య బాన్ జర్మనీలో జరుగుతుంది. చేసేవాళ్ళు యుఎన్ఎఫ్సిసి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. మీరు ఎర్త్ సమ్మిట్ అని 1990లో జరిగింది, చదువుకుంటారు, 1991, 92 ఆ ప్రాంతంలో. సో అందులోంచి వచ్చింది. ఇందులో దాదాపుగా ప్రభుత్వం నుంచి సైంటిస్టులు, సోషల్ యాక్టివిస్టులు ఇట్లా 5,000 మంది డెలిగేట్స్ పాల్గొంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కనుక మీరు చూస్తే టెక్నికల్ గ్రౌండ్ వర్క్ ఫర్ డెసిషన్స్ అట్ COP30 అంటే నవంబర్ 2025లో జరగనుంది. బేసికల్గా ఏంటంటే ఈ ప్యారిస్ కన్వెన్షన్లో మనకి 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ప్రపంచంలో ఉన్నటువంటి వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగకూడదు, దీనికి వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ చేయండి అన్నారు. కొన్ని దేశాలు ముందుకు వచ్చి అమెరికా లాంటి దేశాలు రాలేదు. అయితే నవంబర్ 2025న కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఈ 30 జరగనుంది. ఇక్కడ ఏ రకమైనటువంటి టెక్నికల్ గ్రౌండ్ వర్క్ దీనికి చేయాలి అనేటటువంటి దానికి ఈ పర్టికులర్ బాన్ కన్వెన్షన్, ఈ బాన్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో ఏమిటంటే ప్రపంచ దేశాలన్నీ కూడా పొలిటికల్ కమిట్మెంట్స్, అంటే రాజకీయంగా మీకు భారతదేశం చెప్పింది 2030 కల్లా గతంలో 2006 ఆ ప్రాంతంలో మాకు ఉన్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లో 35% తగ్గిస్తామని చెప్పేసి ఇవి పొలిటికల్ కమిట్మెంట్స్ చేస్తారు. కానీ బాన్ కన్వెన్షన్లో ఏం చెప్తారంటే, లేదా బాన్ కాన్ఫరెన్స్లో ఏం చెప్తారంటే సైంటిఫిక్, టెక్నికల్ అండ్ ఆపరేషనల్ ఆస్పెక్ట్స్, అంటే సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పుల గురించి ఈ యొక్క శాస్త్ర సంబంధమైనటువంటి అంశాలను అర్థం చేసుకునేదానికి ప్రయత్నిస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ సైంటిఫిక్, టెక్నికల్ అండ్ ఆపరేషనల్ ఆస్పెక్ట్స్ అనమాట. ఇక్కడ కంటిన్యూటీ అండ్ అకౌంటబిలిటీ, అంటే ఈ యొక్క క్లైమేట్ అగ్రిమెంట్స్లో కంటిన్యూటీ ఉండాలి, ఒక దేశం ఒప్పుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి పోకుండా, అలాగే ప్రతి దేశం కూడా వాళ్ళు చెప్పింది చేస్తున్నారు లేదా, ఇలాంటి అకౌంటబిలిటీ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడతారు. సో దీనికి సంబంధించి ఏంటంటే అడ్వాన్స్ సైంటిఫిక్ అండర్స్టాండింగ్. ఇప్పుడు వాతావరణ మార్పు అనేటటువంటిది ఉంది, నేను వాతావరణ మార్పు అని చెప్పేశాను అంతే, కానీ దానికి శాస్త్ర సంబంధమైనటువంటి అంశాలు చెప్పాలి కదా. ఏ మార్పులు వచ్చాయి, ఎందుకు వాతావరణం మార్పు చెందుతోంది, ధ్రువ ప్రాంతాల్లో ఉన్న మంచు ఎందుకు కరిగిపోతుంది, సముద్ర మట్టాలు ఎందుకు పెరిగిపోతున్నాయి, అసలు ఈ ప్రపంచం ఇలా ఎందుకు తగలడింది, ఇట్లాంటివన్నీ కూడా సైంటిఫిక్, అంటే శాస్త్ర సంబంధమైనటువంటి అంశాలు. అలాగే దీనికి సంబంధించి ఏ ఒప్పందాలు జరిగాయి, ఉదాహరణకి ప్యారిస్ ఒప్పందం జరిగింది 2015లో, దాంట్లోకి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ ఎంతవరకు దాన్ని ముందుకు తీసుకెళ్లారు, సో పాస్ట్ క్లైమేట్ అగ్రిమెంట్స్ ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉంది, అలాగే రాబోయేటటువంటి COP30కి ఏ రకమైనటువంటి సిఫార్సులు చేయాలి, ఈ అంశాలకు సంబంధించి మాట్లాడారు. సో అందులోనే మేజర్ అజెండా ఐటమ్స్ ఏముంటాయంటే గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్, GGA అని అంటారు. ఇప్పుడు రానున్న రోజుల్లో ఇదే కరెంట్ అఫైర్స్ మనకి. అదేంటి, ప్రపంచవ్యాప్తంగా ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయాలి. ఎందుకు ఫ్రేమ్వర్క్, 1.5 డిగ్రీస్ మిటిగేషన్ గోల్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద ఎర్త్ 15 డిగ్రీస్ ఉంటుంది, ఇప్పుడు 16.5కి పెరిగిపోతుంది, దీన్ని తగ్గించాలి. అంటే 1.5 డిగ్రీస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఉష్ణోగ్రతలను తగ్గించాలి. ఎలా, అదే మిటిగేషన్ గోల్. అలాగే COP28 2023లో జరిగింది. ఇది ప్రోగ్రెస్ అనేటటువంటిది ఆగిపోయింది, ఎందుకంటే అమెరికా లాంటి దేశాలు బయటికి వెళ్ళిపోవడం ఇదంతా కూడా. సో దీన్ని ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిఫైన్ చేసి బాన్లో మాట్లాడతారు. అట్లానే క్లైమేట్ ఫినాన్సింగ్, కొన్ని దేశాలు ఉన్నాయి, అభివృద్ధి చెందిన దేశాలు అంటాం, వీళ్ళు ఇప్పటికే శిలాజేంద్రాలను ఎక్కువగా వాడేశారు. ఇప్పుడు ఇండియా ఇలాంటి దేశాలన్నీ కూడా ఇప్పుడు మొదలుపెట్టాయి ఏంటి, పారిశ్రామికరణ. మరి UK 1740లో మొదలుపెట్టింది, అమెరికా 1800 సంవత్సరంలో మొదలుపెట్టింది, రష్యా 1800 సంవత్సరంలో మొదలుపెట్టింది, జపాన్, ఫ్రాన్స్, కెనడా, చాలా దేశాలు ఉన్నాయి కదా. సో వీళ్ళందరూ ఆల్రెడీ ప్రపంచాన్ని పొల్యూట్ చేసిన వాళ్ళు, కాబట్టి వీళ్ళు డబ్బులు ఇవ్వాలి, మనం డబ్బులు తీసుకోవాలి. సో అదే ఫినాన్సింగ్. సో దీనికి సంబంధించి ఫండింగ్ మెకానిజమ్స్ ఉంటాయి, లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్, ఇట్లాంటి చాలా ఫైనాన్సెస్ ఉన్నాయి, లైక్ గ్రీన్ ఫినాన్స్ ఫండ్ ఇట్లాంటివి, సో గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఇట్లాంటివి, వాటి గురించి మాట్లాడతారు. అట్లానే టెక్నాలజీ, అంటే క్లీన్ ఎనర్జీ. ఇప్పుడు అన్ని దేశాలకి సోలార్ ప్యానల్స్ పెట్టుకోగలరా, ఆఫ్రికాలో బ్రహ్మాండమైన ఎండ ఉంటుంది, సోలార్ ప్యానల్స్ పెడుతున్నారా, స్టిల్ ఆఫ్రికా ఇంకా చీకటిగానే ఉంది కదా. సో ఇట్లాంటి సోలార్ ప్యానల్స్, ఎనర్జీ అడాప్టేషన్స్, వీటి గురించి కూడా మాట్లాడతారు. అట్లాగే నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్, ప్యారిస్ క్లైమేట్ సమ్మిట్ తర్వాత వచ్చింది ఇది, అంటే ప్రతి దేశము వాలంటరీగా, స్వచ్ఛందంగా ఎంత గ్రీన్ హౌస్ వాయువులు తగ్గిస్తారు అనేటటువంటిది ఒక ప్లెడ్జ్ చేశారు. దాన్నే ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటారు మన దేశంలో. సో ఈ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఎంతవరకు ప్రోగ్రెస్ అయ్యాయి అనేటటువంటి అంశాన్ని కూడా ఇందులో మాట్లాడతారు.
ఎస్పెషల్లీ ఎన్వైరన్మెంట్కి సంబంధించి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి చాలా బాగా గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఈ డీటెయిల్స్. ఇక రెండవది, భారతదేశం చాలా పెద్ద బ్రేక్ త్రూ సాధించిందట క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి. దీనికి ఒక మోడల్ కూడా చెప్తున్నారు దానికి. సో ఈ మోడలే పేరు ఇక్కడ కప్ అండ్ మోడల్ ఒకటి వచ్చింది. మీరు ఇక్కడ ఒకసారి చూస్తే దెర్ ఈజ్ వన్ నేమ్ ఫర్ దిస్, నానో కప్ మోర్ఫాలజీ. ఇది దాని పేరు, నానో కప్ మోర్ఫాలజీ. నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ తెలుసు ఐఎమ్ గుడ్ ఎట్ సోషల్ స్టడీస్, ఐఎమ్ నాట్ వెరీ గుడ్ ఎట్ సైన్స్, బట్ స్టిల్ ఐ ట్రై మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ యూ. సో ఒకసారి చూస్తే ఫస్ట్ దీన్ని ఎవరు డెవలప్ చేశారు? INST మొహాలి వాళ్ళు, IIT ముంబై, ఇగో ఈ టాటా మెమోరియల్ సెంటర్, వీళ్ళు ముగ్గురు కలిసి చేశారు. దీన్ని కమ్యూనికేషన్ కెమిస్ట్రీ అండ్ నేచర్ గ్రూప్ జర్నల్లో ఇది చేశారు, అంటే అనౌన్స్ చేశారు, దీన్ని పబ్లిష్ చేశారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిన్న PIBలో జూన్ 17న వచ్చింది ఇది, రైట్. అయితే ఈ వన్ స్టెప్ కొలైడల్ సింథసిస్ ఆఫ్ గోల్డ్ సెమీషెల్స్ విత్ నానో కప్ మోర్ఫాలజీ, మనిషి అన్నోడికి ఎవరికి గుర్తుండదు ఈ పేరు, కానీ మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, నానో కప్ మోర్ఫాలజీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఈ నానో కప్ మోర్ఫాలజీ అంటే ఏంటంటే చాలా సింపుల్, బయోకంపాటబుల్ MOF మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ టెంప్లెట్ అని ఒకటి క్రియేట్ చేస్తారు. అంటే ఏం లేదు, నానో మెటీరియల్స్తో ఒక కప్పుని క్రియేట్ చేస్తారు. నానో మెటీరియల్స్తో ఒక కప్పుని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఇగోండి, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిమోట్ ఉంది కదా, ఇది క్యాన్సర్ సెల్ అనుకోండి. క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? బాడీ లోపల టిష్యూస్ ఉంటాయి, టిష్యూస్ సెల్స్గా మారుతాయి, సెల్స్ ఆర్గాన్స్గా మారుతాయి, అంతే కదా. సో ఈ పర్టికులర్ టిష్యూస్ అండ్ సెల్స్ పాడైతే అది గడ్డలా ఫామ్ అవుతుంది. వచ్చిన ప్రతి గడ్డ క్యాన్సర్ కాదు, కానీ ఒక్కొక్కసారి అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ టిష్యూ క్యాన్సర్గా మారినప్పుడు దీన్ని అక్కడ నుంచి రిమూవ్ చేయాలి. కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ చేసి తీసేయచ్చు, కొన్ని సందర్భాల్లో తీలేం, మిగతా బాడీకి పాకేసి ఉంటాయి. కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ఈ నానో కప్ అనేది వెళ్ళి ఈ టిష్యూ పైన కూర్చుంటుంది. ఎట్లా కూర్చుని ఒక రకమైన హీట్ జనరేట్ అవుతుంది, ఇందులోంచి హీట్ జనరేట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ పాడైపోయిన క్యాన్సర్ టిష్యూ ఏదైతే ఉందో ఇది చచ్చిపోతుంది. ఈ నానో కప్ మోడల్ వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే కేవలం పాడైనటువంటి టిష్యూలు, క్యాన్సర్ గడ్డలు, అట్లానే ఈ యొక్క ఆ పాడైపోయినటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఇది డెస్ట్రాయ్ చేస్తుంది తప్ప పక్కన ఉన్నటువంటి ఆరోగ్యవంతమైన హెల్దీ సెల్స్ని ముట్టుకోదు. సో దానివల్ల చాలా ఎఫెక్టివ్గా రేడియేషన్ లేకుండా, హెవీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ నానో కప్ మోర్ఫాలజీ టెక్నిక్తో మనము క్యాన్సర్ని ట్రీట్ చేయొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. సో దీనికి కోటింగ్ ఏముంటుందంటే పాలీఇథిలిన్ గ్లైకాల్ ఉంటుందంట. ఈ మనకి ఏమీ గుర్తుండవు, కానీ చదవండి, ఒకవేళ ఎగ్జామ్లో ఆ పాయింట్ వస్తే రాయొచ్చు. బయోకంపాటబిలిటీ అంటే ఈ కప్పు వల్ల బాడీకి ఏం ప్రమాదం ఉండదు. సో కాబట్టి ఇది ఎట్లా వర్క్ అవుతుందంటే ఇంకో ఇదే, ఈ జిఫ్8 క్రిస్టల్స్ అనేటటువంటి వాటిని దగ్గరికి తీసుకొచ్చి ఎస్కార్బిక్ యాసిడ్తో గోల్డ్ నానో పార్టికల్స్ని తీసుకొస్తారు. ఇదేమవుతుందంటే ఈ క్యాన్సర్ టిష్యూ మీద గ్రో అవుతుంది. ఈ గ్రో ఏం చేస్తుంది, ఒక నానో కప్ స్ట్రక్చర్ లాగా, అంటే కంటికి కనిపించదు కానీ పైన ఉండేటటువంటి ఒక స్ట్రక్చర్ లాగా వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది వెన్ ఎక్స్పోజ్డ్ టు నియర్ ఇన్ఫ్రారెడ్ లైట్స్, ఈ నానో కప్స్ ఏమవుతాయంటే ఆ లైట్ని అబ్జార్బ్ చేసుకొని దీన్ని హీట్గా మారుస్తాయి. ఈ హీట్ వల్ల ఏమవుతుంది, ఈ క్యాన్సర్ సెల్స్ చచ్చిపోతాయి, హెల్దీ టిష్యూస్కి ఏమవ్వదు, రైట్. సో కాబట్టి అట్లా అడ్వాంటేజెస్ వల్ల మనకి ఏమవుతుందంటే సర్జరీ అవసరం లేకుండా, హెవీ రేడియేషన్, కీమోథెరపీస్ అవసరం లేకుండా ఈ క్యాన్సర్ని ట్రీట్ చేయొచ్చట. బయోకంపాటబుల్ అండ్ నాన్ టాక్సిక్ ఉండడం వల్ల, ఎందుకంటే ఇందులో విటమిన్ సి, ఎస్కార్బిక్ యాసిడ్ వాడతారు, ఇది బాడీలోనే ఉంటుంది. సో దీనివల్ల ఈ నానో కప్ మెటీరియల్స్ వల్ల బయోకంపాటబుల్ కాబట్టి ఇది శరీరంలో కలిసిపోతాయి. అట్లానే ఇంప్లిఫైడ్ సింథసిస్ అంటే వన్ స్టెప్ ప్రాసెస్, ఇది ఒక్కసారే ప్రాసెస్ చేస్తే సరిపోతుంది. ఎర్లియర్ మెథడ్స్లో మల్టీ స్టెప్ చేయాల్సి ఉంటుంది, దానివల్ల బాడీ టెంపరేచర్ పెరిగి ఇబ్బందులు వచ్చేవి. అలా అవసరం లేకుండా వన్ స్టెప్ ప్రాసెస్లో ఇది చేయొచ్చు. అలాగే ఎఫెక్టివ్ అగెనెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్, ఇటీవల కాలంలో ఆడవాళ్ళకి చాలా ఎక్కువగా వస్తున్నాయి ఇవి, రొమ్ము క్యాన్సర్ అని అంటారు తెలుగులో. ఇవి బేసికల్గా వచ్చేటటువంటి ఛాన్స్ కూడా ఒకసారి ఎవరైనా వింటూ ఉంటే దయచేసి గృహిణులు ఇది వినండి. ఈ పొయ్యి ఉంటుంది కదా మనకి, ఈ పొయ్యి బేసికల్గా నుంచున్నప్పుడు ఆ పొయ్యి దగ్గర ఆ ఫ్లేమ్ వస్తుంది. ఆ ఫ్లేమ్ ఎక్కడ తగులుతుంది మనకి, మన పొయ్యి దగ్గర నుంచినే కదా వంట చేస్తాం, ఇంట్లో నుంచి చేయం కదా. సో ఈ పొయ్యి దగ్గర మీరు వంట చేసేటప్పుడు ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ కింద ఉన్నటువంటి పార్ట్ అంటే ఈ చెస్ట్ పార్ట్ దగ్గర ఆ హీట్ అనేది తగులుతుంది. సో దీనివల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే దయచేసి యాప్రాన్ కట్టుకోండి. దానివల్ల రెండు ఉపయోగాలు ఉంటాయి, మనం వేసుకునే బట్టలు పాడవు, ఈ హీట్ కూడా ఆ యాప్రాన్కి తగులుతుంది. సో అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో చాలా చోట్ల ఈ యాప్రాన్స్ ఉన్నాయి. సో ఆ యాప్రాన్స్ కట్టుకోండి, వంట చేసేటప్పుడు కూడా చాలా వీలుగా ఉంటుంది, మీద పడినా కూడా ఏమీ కాలకుండా ఉంటాయి. కాబట్టి దయచేసి ఈ యాప్రాన్స్ని వాడండి.
బికాజ్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపన్స్ టు ఎ విమెన్ ఇన్ హౌస్, అందుకే ఇంటి ఇల్లాలు అన్నారు తప్ప, గృహలక్ష్మి అన్నారు తప్ప గృహపతి అని అనలేదు. సో ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నంత వరకు ఇల్లు అది. సో కాబట్టి బీ కేర్ఫుల్. సో ఇట్లాంటి వాటి నుంచి మనం ఖచ్చితంగా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ ట్రయల్స్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్కి సంబంధించి చాలా యానిమల్స్ మీద కూడా ట్రయల్స్ చేశారంటే ఈ మెథడ్ బాగా పనిచేసిందట. సో కాబట్టి కీమోథెరపీ ఇలాంటి వాటిని మనం తగ్గించుకోవచ్చు. మోర్ టార్గెటెడ్, లెస్ హార్మ్ఫుల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే అడ్వాన్స్డ్ ఆంకోలాజికల్ రీసెర్చ్లో భారతదేశాన్ని ముందు పెట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆంకోలాజికల్ రీసెర్చ్ అంటే క్యాన్సర్కి సంబంధించి. ఇక థర్డ్, ఇండియా ఫ్రాన్స్ జాయింట్ ఎక్సర్సైజ్ ఒకటి జరిగింది, శక్తి 2025. చాలా ఈజీ, ఇది పెద్దగా మనం ఏం చెప్పుకోవడానికి ఉండదు. ఇది బైలేటరల్ ఇండియా ఫ్రెంచ్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 8th ఎడిషన్ జూన్ 18 నుంచి జూలై 1 వరకు. ఇది ఫ్రాన్స్లో జరుగుతుంది. ఈ పేర్లు చదవడం నా వల్ల కాదు. సో ఫ్రీక్వెన్సీ 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది ఎక్సర్సైజ్. ఇది మనకి ఎగ్జామినేషన్లో ప్రిలిమినరీ క్వశ్చన్గా అడగచ్చు. ఎవ్రీ ఇయర్ అని అంటాడు, యాన్యువల్లీ అని అంటాడు. 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ అంటే ఇది కేవలం మిలిటరీయే, మళ్ళీ నేవీ వీళ్ళెవరూ రారు. ఓన్లీ ఆర్మీ వాళ్ళే జనరల్గా పాల్గొంటారు ఇందులో. సో దీనికి సంబంధించి మీరు చూస్తే ఇండియాలో 90 పర్సనల్ అంటే 90 మంది ఆర్మీ వాళ్ళు ఇండియన్ ఆర్మీ సర్వీసెస్ నుంచి వచ్చారు. అలాగే ఫ్రెంచ్ నుంచి ఏమో ఇంకో 90 ట్రూప్స్, వాళ్ళకి ఏదో ఒక ఎలీట్ సర్వీస్ ఉంది, వాళ్ళ నుంచి వచ్చారు. ఓన్లీ ఫర్ ఆర్మీ, నేవీ వీళ్ళు పాల్గొన్నారు. ఇదేంటంటే జాయింట్ ఆపరేషనల్ క్యాపబిలిటీ. ఇద్దరు కలిసి ఎట్లా ఈ టెర్రరిస్టులు ఇట్లతో ఎట్లా పోరాడాలి, అర్బన్ ఏరియాస్లో ముఖ్యంగా కౌంటర్ టెర్రరిజంకి సంబంధించి ముంబై లాంటి బ్లాస్టులు జరిగాయి చూడండి, అలాంటి సందర్భాల్లో ఎలా పోరాడాలి, దీని మీద ట్రైనింగ్ ఉంటుంది. అట్లాగే పీస్ కీపింగ్ ఆపరేషన్స్, యూఎన్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ ఒకటి చూస్తారు. అలాగే ఫ్రెంచ్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఇండియాకి చెప్తారు, ఇండియా బెస్ట్ ప్రాక్టీసెస్ ఫ్రెంచ్కి చెప్తారు. సో హై స్ట్రెస్ సినారియోస్ అంటే చాలా ఎవరినో కిడ్నాప్ చేసేస్తారు టెర్రరిస్టులు, ఈ హోటల్స్లో బంధిస్తూ ఉంటారు, అలాంటి సందర్భాల్లో ప్రజలను ఎట్లా కాపాడాలనే దాని మీద చేస్తారు అంతే. 4th టాపిక్, యునైటెడ్ నేషన్స్ 2026ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద ఉమెన్ ఫార్మర్. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద ఉమెన్ ఫార్మర్ అంటే స్త్రీ రైతుల సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని ప్రకటించింది. ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి చెప్తుంటారు వీళ్ళు, అట్లా ఈ ఇయర్ కూడా చెప్పారు. సో ఇది 2026కి సంబంధించి నెక్స్ట్ ఇయర్కి అనమాట, ముందే ప్రకటిస్తారు. ఇదేంటంటే ఉమెన్ రోల్ ఇన్ అగ్రికల్చర్, వ్యవసాయ రంగంలో ఆడవారి యొక్క పాత్ర భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఉమెన్ ఎస్పెషల్లీ ఇన్ ద రూరల్ ఏరియాస్ దే స్టే బ్యాక్ అట్ హోమ్స్. When the men move on for any other work, women will take care of the farmlands కదా. సో మీరు చూడండి ఇళ్లలో మనకి బర్రెలు ఆవులు ఇవన్నీ ఉన్న పాలు ఎవరు తీస్తారు, జనరల్గా ఉమెనే తీస్తూ ఉంటారు. సో కాబట్టి అక్కడ ఉమెన్ రోల్ ఇన్ అగ్రికల్చర్ అనేటటువంటి దాన్ని గుర్తించారు. సో ఫస్ట్ ఎవర్ డిక్లరేషన్ అండ్ ఉమెన్ ఫార్మర్ గ్లోబల్లీ అంటే ఉమెన్ గురించి చాలా డిక్లరేషన్స్ వచ్చాయి, కానీ ఉమెన్ ఫార్మర్ గురించి వచ్చిన డిక్లరేషన్ ఇదే ఫస్ట్ టైం. కాబట్టి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఇది అడుగుతాడు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మనం తినేటటువంటి ఆహార పదార్థాలలో 50% సప్లై ఉమెన్ కారణంగానే వస్తుంది. అలాగే డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియాలో ఎమర్జింగ్ ఎకనామీ అనుకోండి, బట్ స్టిల్ ఇఫ్ యూ కౌంట్ ఇండియా యాజ్ ఎ డెవలపింగ్ కంట్రీ 60 నుంచి 80% మన ఆహార పదార్థాలన్నీ కూడా ఆడవాళ్ళ చేతుల మీదుగానే వస్తున్నాయి. ఇండియాలో 80% ఆఫ్ ద రూరల్ ఉమెన్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే 80% మంది ఆడవాళ్ళు భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఉన్నారు. కానీ 8.3% మందికి మాత్రమే, కానీ 80 మంది వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేస్తున్న 8.3% మంది ఆడవారికి మాత్రమే వాళ్ళ సొంత భూమిని కలిగి ఉన్నారు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం. అట్లానే లిమిటెడ్ ల్యాండ్ ఓనర్షిప్ మనకు కొన్ని సవాళ్ళు ఉన్నాయి. ఎందుకంటే అబ్బాయిలకి ఆస్తులు ఇస్తూ ఉంటాం, మనం అమ్మాయిలకి తక్కువగా ఇస్తూ ఉంటాం. కాబట్టి దీనివల్ల ప్రభుత్వం ఇచ్చేటటువంటి అనేక బెనిఫిట్స్ వాళ్ళకి చేరవు ఆడవాళ్ళకి. డిజిటల్ డివైడ్ 51% మంది రూరల్ ఉమెన్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆడవాళ్ళకి మొబైల్ యాక్సెస్ లేదు, రైట్, ఎన్ఎస్ఓ డేటా ప్రకారం. అలాగే డబుల్ బర్డెన్, వాళ్ళు ఇంట్లో పని చేస్తారు, ఫార్మింగ్ చేస్తారు. దీని నుంచి కూడా ఇప్పుడున్న జనరేషన్ కొంచెం బయటపడుతుంది, బట్ ద ఓల్డ్ జనరేషన్ ఇట్ వాజ్ స్టిల్ లైక్ దట్. అట్లానే క్లైమేట్ వల్నరబిలిటీ, డ్రాట్స్, ఫ్లడ్స్, ఈ యొక్క ఎక్కువగా వరదలు కరువు కాటకాలు వస్తున్నాయి, దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేది కూడా ఉమెనే ఎక్కువగా. సో అట్లానే కీ ఛాలెంజెస్ ఫర్ ఉమెన్ ఫార్మర్స్, ఆడవాళ్ళలో ముఖ్యంగా స్త్రీలలో ఫార్మర్స్ వాళ్ళకున్న సమస్యలు ఏంటంటే ల్యాండ్ ఓనర్షిప్, మగవాళ్ళకి ఎక్కువ ఈ ల్యాండ్ ఉంటుంది. టెక్నాలజీ అండ్ ట్రైనింగ్ లేకపోవడం, దీనివల్ల ప్రొడక్టివిటీ తగ్గుతుంది. మార్కెట్ యాక్సెస్ లేకపోవడం, దానివల్ల ఆదాయం తగ్గుతుంది. ఈ యొక్క వాతావరణ మార్పుల వల్ల ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పంటలు ఏమైనా ఫెయిల్ అయినా ఎక్కువగా బర్డెన్ ఇంట్లో కూడా వాళ్ళ మీద పడుతుంది. బికాజ్ మెన్ విల్ గో అవుట్ అండ్ దిల్ డ్రింక్ ఆల్కహాల్ అండ్ దిల్ ఫర్గెట్ థింగ్స్. ఉమెన్ హ్యాస్ టు బేర్ దట్ ప్రెషర్ అండ్ ఆల్. అట్లానే ఇన్సఫిషియంట్ ఫినాన్సింగ్, మైక్రో ఫినాన్సింగ్ ఇవన్నీ మనం ఇస్తున్నాం, కానీ ప్రపంచంలో ఇంకా చాలా దేశాలకి అది లేదు.
సో కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలట. దీనికి సంబంధించి మన దేశంలో తీసుకున్నటువంటి కొన్ని స్కీమ్స్ ఏంటంటే మహిళా కిసాన్ సశక్తీకరణ పరియోజన, స్కిల్ డెవలప్మెంట్ ఫర్ ఉమెన్, సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ 50 నుంచి 80% ఉమెన్కి సంబంధించి టూల్స్కి సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం, ట్రాక్టర్లతో సహా అన్ని కొనుక్కోవచ్చు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ మీ అందరికీ తెలిసిందే, వ్యవసాయంలో ఉత్పత్తి పెంచడానికి ఇది 30% ఇందులో ఇచ్చే ఫండ్స్ ఉమెన్కి రిజర్వ్ చేశాం. అలాగే ఎనాక్ట్ ప్రాజెక్ట్ అస్సాంలో మొబైల్ బేస్డ్ క్లైమేట్ అడ్వైజరీస్, అంటే త్రూ మొబైల్ మనకి ఏం వెళ్తాయంటే ఈ క్లైమేట్కి సంబంధించిన అలర్ట్స్ అన్నీ కూడా వెళ్తాయి. ఇట్లా అనేక స్కీమ్స్ ఉన్నాయి. కొన్ని అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి. మనకి ఏంటంటే జెండర్ సెన్సిటివ్ పాలసీస్ చేయాలి, రికమెండేషన్స్ కూడా ఉన్నాయి. జెండర్ సెన్సిటివ్ పాలసీస్ చేయాలి. జెండర్ సెన్సిటివ్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక విధానాన్ని రూపొందించేటప్పుడు ఇది మగవారితో పాటు ఆడవారికి ఏ రకమైనటువంటి ప్రభావాన్ని కల్పిస్తుంది అనేటటువంటిది అంచనా వేయాలి ప్రభుత్వాలు. సో దట్ ఈస్ యూజ్ సెక్స్ అగ్రిగేటెడ్ డేటా ఫర్ బెటర్ స్కీమ్స్. భారతదేశంలో తక్కువ సందర్భాల్లో చేస్తూ ఉంటాం మనం. అట్లానే రీసోర్స్ యాక్సెస్ అంటే భూమి తాలూకా హక్కులు కానీ అప్పులు ఇవ్వడం కానీ ఇలాంటి ప్రతి అంశాల్లోని కూడా ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉమెన్ ఆడవారిని దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఈ మధ్య చూడండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎక్కువగా ఆడవాళ్ళకి ఇచ్చారు ఇది. అట్లా అగ్రికల్చర్లో కూడా ఇప్పుడు మనం 6,000 రూపాయలు వేస్తున్నామే, ఉమెన్ అకౌంట్లో వేయండి, తప్పేముంది. అట్లానే ప్రమోట్ ఉమెన్ లెడ్ అగ్రికల్చర్ వాల్యూ చైన్స్, ఈ స్వయం ఉపాధి సంఘాలు, కోఆపరేటివ్స్, మార్కెట్ లింకేజెస్, అందులో ఉమెన్ ఎక్కువగా ప్రమోట్ చేయాలి. ఇది ఒక రికమెండేషన్. అలాగే కెపాసిటీ బిల్డింగ్, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్లో కొత్త టెక్నాలజీని అట్లా చేయాలి. అలాగే డెసిషన్ మేకింగ్, ఈ సమస్యల పరిష్కారాన్ని తీసుకునే నిర్ణయాల్లో ఎట్లా ప్రవర్తించాలి, వీటిల్లో కొంత ఇవ్వాలి. అలాగే జెండర్ బయాస్, మనకి ఉమెన్ ఫార్మర్స్ని అసలు రికగ్నైజే చేయం. మహారాష్ట్రలో చేశారు కిసాన్ సఖీ గ్రూప్స్ అని చెప్పేసి, ఇలా ఇండియా వైడ్ చేయాలి. సాధారణంగా ఫార్మర్ అని అనగానే వీల్ థింక్ ఆఫ్ ఓన్లీ మెన్, వై డోంట్ వి బ్రింగ్ ఉమెన్, ఇది కాన్సెప్ట్. సో కాబట్టి ఖచ్చితంగా దీని మీద మనం క్వశ్చన్ అడగచ్చు. ఇంకా లాస్ట్ టాపిక్ బట్ నాట్ లీస్ట్, మీ అందరికీ తెలుసు కార్లు యూజ్ చేస్తున్నప్పుడు ఈ మధ్యకాలంలో టోల్ గేట్స్ దగ్గరికి వెళ్ళగానే మనకి ఫాస్ట్ ట్యాగ్ అనేది ఆటోమేటిక్గా డబ్బులు కట్ అవుతున్నాయి. చావు కొట్టేస్తున్నారు. ఒక్కొక్క టోల్ గేట్ దగ్గర 80 రూపాయలు, 100 రూపాయలు, 120 రూపాయలు తీసుకుంటున్నారు. దీనికి ఒక పరిష్కారంగా సంవత్సరానికి 3,000 రూపాయలు కడితే, మీరు టోల్స్ దగ్గర ఆగకుండా వెళ్ళిపోవచ్చు. అయితే ఇది 1 ఇయర్ ఆర్ 200 సార్లు మీరు టోల్ గేట్ని వాడుకోవచ్చు. సో ఇలా ఎవరైనా ఎక్కువగా వాడుకుంటూ ఉంటే టోల్ గేట్స్ని, ఈ ఫాస్టాగ్ కడుతూ ఉంటే యూ కెన్ యూటిలైజ్ దిస్. అంటే మీరు సింపుల్గా చూడండి, 200 సార్లు మీరు ఈచ్ టోల్ గేట్ దగ్గర ఒక 60 రూపాయలు కనుక కట్టారనుకోండి, 6 ఏళ్ళు అంటే 12,000 రూపాయలు మీరు పే చేస్తున్నట్టు కదా. అట్లాంటిది మీకు 3,000 రూపాయలకే పాస్ వస్తుంది కదా. సో దీన్ని ప్రభుత్వం ఇప్పుడు తీసుకొచ్చింది యాన్యువల్ బేస్డ్. ఆగస్ట్ 15th నుంచి ఇది అమల్లో చేస్తారట. 3,000 రూపాయలు 1 ఇయర్కి, 1 ఇయర్ ఉంటుంది, లేదా 200 టోళ్ళు, ఏది ముందైపోతే అది. 200 టోళ్ళు మీరు నెలలో వాడేసుకుంటే అయిపోతుంది, మళ్ళీ పాస్ తీసుకోవాలి. ఇది కేవలం 4 వీలర్స్ ప్రైవేట్ వెహికల్స్, అంటే కార్లు, జీపులు, వ్యాన్లకి మాత్రమే, ప్రైవేట్ వెహికల్స్కి మాత్రమే, అంతేగాని బస్సులు లేదా మీకు ఏదైనా లారీ ఉంటే అది వాటికి కాదు. ఓకే, అన్ని నేషనల్ హైవేస్ మీద ఇది పనిచేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? కాస్ట్ ఎఫెక్టివ్, డబ్బులు సేవ్ అవుతాయి. హెజల్ ఫ్రీ ట్రావెల్, ఎప్పుడు టోల్ పేమెంట్స్ రీఛార్జ్లు చేసుకోకలేదు. నేను ఎప్పుడు చేసుకుంటుంటాను. ఆ టోల్ గేట్ దగ్గరికి వెళ్ళాక గుర్తొస్తుంది నాకు, మళ్ళీ పావుగంట వెయిట్ చేస్తుంటాను. సో అలాగే డిజిటల్ కాబట్టి ట్రాన్స్పరెంట్, ట్రాఫిక్ ఫ్లో ఇవన్నీ తగ్గుతాయి. ఇవన్నీ దీనివల్ల వచ్చే ఉపయోగాలు. సో ఇది ఎలా చేసుకోవాలంటే రాజ్మార్గ్ యాత్రా యాప్ అని ఉంటుంది, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళది. ఈ వెబ్సైట్స్లోకి వెళ్తే మీ వెహికల్ తాలూకా రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టి మీ ఫాస్టాగ్ డీటెయిల్స్ ఇస్తే అక్కడ వెరిఫికేషన్ ఉంటుంది, అక్కడ మీరు డబ్బులు పే చేసేస్తే అయిపోతుంది. ఇది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే ఆల్రెడీ పేపర్ యూజ్ సిస్టమ్ ఉంది కదా మనకి, ఫ్రీక్వెంట్ టోల్ డిడక్షన్స్ ఉన్నాయి, అది ప్రతిసారి అకౌంట్లోంచి కట్ అవుతుంటే అదో ట్రాన్సాక్షన్ వేస్ట్. మళ్ళీ అది ఇది ఉందనుకోండి, ఈ పాస్ డైరెక్ట్గా ఆన్లైన్ కనెక్ట్ అయి ఉంటుంది, టప్మని వెళ్ళిపోవచ్చు. అలాగే దీనివల్ల కొన్ని డిస్ప్యూట్స్ కూడా తగ్గుతాయి. ఎందుకంటే 60 కిలోమీటర్స్ ఈ టోల్ గేట్స్లో ఉన్న వాళ్ళు చాలా గొడవలు పడుతున్నారు. మొన్న ఇప్పుడే కట్టాం, మళ్ళీ ఇక్కడికి వచ్చాం, మళ్ళీ టోల్ వేస్తున్నారు, ఆగాల్సి వస్తుంది, చాలా ఇబ్బందులు ఉంటున్నాయి. అట్లాగే దీనివల్ల డిజిటల్ టోల్ కలెక్షన్ కూడా పెరుగుతుంది. సో ఇవన్నీ దీనివల్ల ఉన్నటువంటి ఉపయోగాలు. సో దయచేసి దీన్ని వాడుకోండి. నేనైతే వాడతా ఇన్ కేస్ ఇఫ్ ఐ యూజ్ దట్ 200 టోల్స్. సో ఇది ఈరోజు టాపిక్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఓన్లీ కంటెంట్, నథింగ్ ఎల్స్.